హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ ఇంకా వీడియోలో మాట్లాడైపోయేది నేను నామినేషన్ గురించి. నామినేషన్ ఈసారి అయితే మస్తు ఉంటుంది, ఎందుకంటే 3 క్లాన్స్ అప్పుడే ఫామ్ అయిపోయినాయి కాబట్టి దాంట్లో కూడా జస్ట్ యష్మి మాత్రమే నామినేషన్కి ఎవరు నామినేషన్ చేసే అట్లా లేకుండా ఉంటుంది. అది కూడా యష్మినే బిగ్ బాస్తో అడిగిందంట. ఆ సూపర్ పవర్ యష్మికి ఉన్నప్పుడు యష్మినే బిగ్ బాస్ని అడిగిందంట, బిగ్ బాస్ నేను నిఖిల్ని మళ్ళీ నయనికని కూడా కలుపుకొని నామినేషన్ చేయొచ్చా అని అడిగిందంట. ఏమో పవర్ ఇచ్చినారంట యష్మికి, ఆ పవర్ యూజ్ చేసుకునే దానికి ఇట్లా అడిగిందంట. సో ఇట్లా అడిగితే మాత్రము యష్మికి చాలా బ్యాడ్ ఎపిసోడ్ అయితే పడిపోతుంది. ఎందుకంటే ఈరోజు తను చీఫ్ అయ్యిందంటే దానికి రీజనే నైనిక మళ్ళీ నిఖిల్లో. ఎందుకంటే నైనిక ఆప్షన్ వచ్చేసి అఫ్రీది అయ్యిండే, మళ్ళీ నిఖిల్ ఆప్షన్ తనకు తెలిసినా కూడా అఫ్రీది మంచిగా లీడ్ చేస్తాడని, అయినా కూడా యష్మి నా ఫ్రెండ్ అని కన్సిడర్ చేసిండు. సో ఈ వాళ్ళిద్దరు డిసిజన్ కలిపే ఇప్పుడు యష్మి చీఫ్ అయినప్పుడు యష్మి బిగ్ బాస్ మేము వీళ్ళిద్దరిని నామినేషన్ చేయొచ్చా అనేది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా మాకు హెల్ప్ చేసినారంటే మాకు వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయకుండా ఉన్నా పర్లేదు, కానీ పోయి వాళ్ళని గుచ్చలేకపోతే చాలు. అదైతే యష్మికి చాలా అన్వయిస్తుంది. అట్లా అడగకుండా ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్ నామినేషన్ ప్రొసీజర్లో ఎక్సెప్ట్ యష్మి మళ్ళీ అఫ్రీది సోనియానైతే ఎవరు నామినేషన్ చేసేకే రెడీ కాలేరబ్బా. అందరూ తన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్కి అందరూ భయపడిపోతున్నారు అని నాకు అనిపిస్తుంది. విష్ణుప్రియ, ఈ నలుగురు తప్ప ఇంకందరూ నామినేషన్లో ఉండరంట. ఒక స్పెషల్ పవర్ యష్మికి ఇస్తారంట బిగ్ బాస్. నామినేషన్లో ఉండేవాళ్ళు ఎవరినన్నా ఒక్కరిని సేవ్ చేయొచ్చు, మళ్ళీ ఒక్కరిని ఎవరు నామినేషన్లో లేరో వాళ్ళని నామినేషన్లో దింపొచ్చు అని బిగ్ బాస్ చెప్తారంట. అప్పుడు యష్మి, ప్రేరణ మళ్ళీ విష్ణుప్రియని స్వాప్ చేస్తారంట. విష్ణుప్రియ నామినేషన్లో దిగుతుంది, మళ్ళీ ప్రేరణ నామినేషన్ నుంచి సేఫ్ అవుతుంది. ఇట్లా 2 సూపర్ పవర్స్ యష్మికి దొరికినాయి. ఇట్లా వాడుకోనింది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నిఖిల్నే నామినేషన్ చేయొచ్చా అని చెప్పేసి నామినేషన్లో వేసిందంట. తర్వాత విష్ణుప్రియ నామినేషన్ లేకుండా ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రేరణని నామినేషన్ నుంచి సేవ్ చేసిందంట. ఈ పాయింట్స్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఎవరికైనా మేము మంచిది చేస్తే మంచిదే కోరుకుంటాము, అది హ్యూమన్ నేచర్. నిఖిల్ ఎంత బాధపడింటాడు అని మేము ఎపిసోడ్ చూస్తే చాలా అర్థమవుతుంది. ఏమన్నా సినారియో ఇట్లే జరిగింటే. ఇంకా ప్రోమోలో చూపించిందంటే ఒక 2 to 3 మెంబర్స్ అయితే వీళ్ళనే నామినేషన్ చేస్తారు అని క్లియర్గా అర్థమైపోయింది. ఎస్పెషలీ అభయ్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేషన్ చేస్తున్నప్పుడు ఆదిత్య గారు అంటారు, నేను మణికంఠ కింద చాలా తక్కువ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరికి కంపేర్ చేసేదే చాలా రాంగ్. ఎందుకంటే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే అది దెబ్బ పడుతుంది. మణికంఠ గారు ఆల్రెడీ ఎమోషనల్ డౌన్ అయ్యిండ్రు, బట్ స్టిల్ వాళ్ళ ఆర్గ్యుమెంటల్ స్కిల్ కానీ ఏదన్నా నామినేషన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు ఒక స్టాండ్ తీసుకునేది కానీ మణికంఠ గారు చాలా బాగా చేస్తారు. ఆదిత్య గారు జస్ట్ ఎవరైనా ఏడుస్తూ ఉంటే పోయి ఓదార్చేది కానీ, లేకపోతే ఏమైనా భాషది చెత్త కామెడీ వినేది, చెత్త అనకూడదు, మంచిగానే కామెడీ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు కామెడీ చేసుకొని అరే ఏంది ఇది కామెడీ అని ఇట్లా టైం పాస్ చేస్తున్నారే కానీ హౌస్లో ఏది మంచి కంటెంట్ అయితే అస్సలు ఇవ్వట్లే. అట్లున్నే మనిషి నేను మణికంఠ కింద చాలా తక్కువ అని అడిగేది అయితే చాలా తప్పు. లాస్ట్ టైం విష్ణుప్రియ కూడా అదే జరిగింది. నిఖిల్తో పోయేసి నేను మణికంఠ కింద తక్కువ, తనని తీసుకున్నావు నన్ను తీసుకోలే నువ్వు నీ క్లాన్కి అని అడిగింది. అప్పుడు కూడా నాకు నెగటివ్ ఒపీనియనే ఉండే, బికాజ్ ఇట్ ఇస్ టూ రాంగ్. మేము ఎవరికైనా వేరే వాళ్ళకి కంపేర్ చేసుకునేది, మేము ఎందుకు తక్కువ అని ఎప్పుడు థింక్ చేయాలి, కానీ వాళ్ళకిన్నా ఎందుకు మేము తక్కువ అని థింక్ చేసేకి నాకు నిజంగా ఇష్టం లేదు. మేమేమైనా కంపేర్ చేసుకుంటే మనతోనే కంపేర్ చేసుకోవాలని నేను నమ్ముతాం. సో అట్లున్నప్పుడు ఆదిత్య గారు అట్లా అడిగింది నాకైతే నచ్చలే. తర్వాత అబ్బాయి వచ్చేసి విష్ణుప్రియకి పూసేదైతే మాకు చూపిస్తారు, కానీ ఏ రీజన్ మీద నామినేషన్ చేసినారైతే ప్రోమోలో కనపడలే. బట్ మాకు తెలుస్తుంది విష్ణుప్రియని ఎందుకు చేసిండొచ్చు అంటే, తను సోనియా ఏడ్సేటప్పుడు గుచ్చి విష్ణుప్రియ మాట్లాడింది కదా, అదే రీజన్ అయ్యి ఉంటుంది. ఆ పాయింట్ ఎందుకు పెట్టుకొని ఉన్నాడంటే, నాగార్జున సార్ కూడా చెప్పిండు కదా, ఇట్లా ఏందమ్మా ఎవరైనా ఏడుస్తున్నా కూడా నువ్వు అట్లా మాట్లాడతావా, ఇన్హ్యూమన్గా ఉంటావా అని నాగార్జున సార్ ఏం చెప్పినారో ఆ పాయింట్ అయితే అబ్బాయి పట్టుకొని ఈరోజు విష్ణుప్రియని నామినేషన్ చేసింటాడు అని నా ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
సీత ప్రేరణని నామినేషన్ చేస్తుంది. ప్రేరణని నామినేషన్ చేస్తూ నువ్వు బయట నుంచి వచ్చి నీ ఫ్రెండ్కి నువ్వు హెల్ప్ చేసుకుంటూ నీకు ఎట్లా పడితే అట్లా ఆడుకుంటే పర్లే, కానీ వేరే వాళ్ళని కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేది తప్పు అని చెప్తుంది. దానికే ప్రేరణ ఉండేసి బయట నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వచ్చే కలిసి ఆడుతున్నారనేది ఫస్ట్ నువ్వు మార్చే మాట అని చెప్తుంది. బట్ నాకైతే అట్లానే అనిపిస్తుంది, ఎస్పెషలీ ప్రేరణ మళ్ళీ ఎవరు యష్మి, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా అండర్స్టాండింగ్ ఉంది. నువ్వు నీకు సపోర్ట్ చేయి అంటే వెన్ ఎవర్ షీ గెట్స్ అ ఛాన్స్, వెన్ ఎవర్ యష్మి గెట్స్ అ ఛాన్స్ ప్రేరణకి హెల్ప్ చేస్తుంది, వెన్ ఎవర్ ప్రేరణ గెట్స్ అ ఛాన్స్ యష్మికి హెల్ప్ చేస్తూ ఉంది. సో ఇట్లున్నప్పుడు కలిసి అన్నట్లే కదా. సీత అయితే రైట్ పాయింట్సే చెప్తుంది. అట్లే నామినేషన్ అయినాక కూడా ప్రేరణ నామినేషన్లో ఉంటే యష్మి సేవ్ కూడా చేస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారని. దానికిన్నా ఇంకేం ఎక్స్ప్లెనేషన్ కావాలో ప్రేరణకి నాకైతే తెలీదు. అట్లా అన్నా కూడా మళ్ళీ ఇదే డస్ట్బిన్ ఏదవుతుందో దాంట్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. చెత్త కుప్ప నుంచి తీసి టేబుల్ మీద పెట్టినప్పుడు చెత్త కుప్ప క్లీన్గా ఉంది, కానీ క్లీన్గా ఉంటే దాంట్లో పోయి మేము కూర్చోం కదా, అది తప్పంటే తప్పే అని మళ్ళీ సీత చెప్పే ట్రై చేస్తుంది. బట్ ప్రేరణకి ఇప్పుడు కూడా అర్థం కాలే. ప్రేరణ సారీ చెప్పిందని బయట అంటున్నారు, కానీ ప్రేరణ సారీ చెప్పింది ప్రొసీజర్ నీకు ఏమైనా హర్ట్ అయింటే సారీ, బట్ నేనైతే రైటే చేసినానే ఆర్గ్యూ చేస్తా ఉంది ప్రేరణ. బట్ నాకేమో ప్రేరణ తప్పే చేసింది. డస్ట్బిన్ నుంచి అది ఎట్లా బయటకు తీసేసి వాళ్ళు పారేయిన్లే అని అనుకుంటుంది, అది రాంగే కదా. నాకైతే ప్రేరణదే రాంగ్ అని నాకు అనిపించేయడా. తర్వాత సోనియా నామినేషన్ చేస్తుంది నయనికాని నామినేషన్ చేస్తూ చెప్తుంది, నువ్వు ఒక చీఫ్ అయినావు ఒక క్లాన్కి, సో ఆ క్లాన్ని కంట్రోల్ చేసే మొత్తం ఎబిలిటీ నీకు ఉండాలి, కానీ మొత్తం ఎబిలిటీ ఎవరు నీ మాట వినలే. ఎవరు యష్మి ఆపోజిట్ టీంకి ఒక టాస్క్ అసైన్ చేసిందంటే ఆ టాస్క్ అన్నీ చేసే జవాబుదారీ మీదే అయి ఉంటుంది. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఒక టాస్క్ ఇస్తే దాన్ని చాలా పర్సనల్గా తీసుకొని గొడవలు అవుతా ఉన్నా కూడా నువ్వు కంట్రోల్ చేయలేకపోయినావు, అది నాకు నచ్చలే అని సోనియా చెప్తుంది. విచ్ ఇస్ రియల్లీ అ గుడ్ పాయింట్, కన్సిడరబుల్ పాయింట్. కానీ నాకు ఇది ఏమంటే అనిపించేది, సోనియా యాక్చువల్లీ విష్ణుప్రియని కదా నామినేషన్ చేయాలి, ఎందుకంటే మాకు అందరికీ తెలుసు విష్ణుప్రియకి మళ్ళీ సోనియాకి ఎంత పెద్ద గొడవ అయిండే లాస్ట్ వీక్ అని. ఇదంతా పట్టించుకోకుండా సోనియా నయనికని మళ్ళీ సీతని నామినేషన్ చేసేది ఏంది అంటే, సోనియాకి అర్థమైంది కాబట్టి తనే రాంగ్ అని విష్ణుప్రియని నామినేషన్ చెయ్యట్లే. ఆ చిన్న కుక్కర్ మ్యాటరే సోనియా వదలేదబ్బా. అట్లున్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద మాటల్ని ఏమి అడల్టరీ కామెడీ అని వదిలేసింది కదా విష్ణుప్రియని. అట్లా నిజంగా విష్ణుప్రియ కామెడీ చేసింటే సోనియా మొత్తం సీజన్ వదిలేది కాదు. తనదే రాంగ్ అని సోనియా రియలైజ్ అయ్యింది కాబట్టి ఈరోజు విష్ణుప్రియని నామినేషన్ చేయలేదు. ఇదంతా మేము అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ సీతకి నామినేషన్ చేస్తూ సేమ్ రీజన్ చెప్తుంది. చూడు యాక్చువల్లీ ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినారంటే అది టాస్క్ గురించే అయి ఉంటుంది. నువ్వు అట్లా పర్సనల్గా తీసుకొని ఏడ్సి అట్లా బిగ్ సీన్ చేసేదైతే ఆడ అనవసరంగా ఉంటాయి. అయినా కూడా నువ్వు చాలా ఓవర్ చేసి దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నావు, అది నాకు నచ్చలే. ఇది గేమ్లా చూడు అన్నప్పుడు సీత ఉండేసి నాకు అర్థమైందమ్మా ఏది గేము ఎట్లా తీసుకోవాలి ఏమి అని మాకు బాగా తెలుసు, ఫస్ట్ నువ్వు గేమ్ గురించి తెలుసుకొని తర్వాత మాకు చెప్పు అని సీత. యాక్చువల్లీ ఇది సీత కొంచెం పర్సనల్గా తీసుకొనింది అని నాకు అనిపించే. మోస్ట్లీ ఆ సీత సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అట్లనే మాట్లాడేవాళ్ళు అనుకుంటా. ఎందుకంటే అంత ప్రెషర్ ఒక్కరి మీదే వేసేసి అంత చేయండి అంటే ఊరికే ఎవరు చేయలేరు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చి తీరుతుంది కదా. సో అదే చేసింది అని నాకు అనిపించే సీత. ఓవరాల్ సోనియా అయితే నయనికని మళ్ళీ సీతనైతే నామినేషన్ చేసింది. కొంతమందిదే మాకు ప్రోమోలో చూపించినారు వీళ్ళు నామినేషన్ చేసినారు అని. ప్రేరణ ఆబ్వియస్లీ సీతానే చేసింటుంది. విష్ణుప్రియ నాకు తెలిసినట్లు సోనియాని చేసిండాలి, చూడాలి. బట్ మణికంఠ బలి అవుతాడు. ఎందుకంటే ఇద్దరు ఒక క్లాన్ వాళ్ళ క్లాన్ తప్ప ఇంకా మిగిలిన 2 క్లాన్ని నామినేషన్ చేయాలి. అంటే ఆ 2 క్లాన్లో కూడా ఎవరినైనా ఇద్దరిని మాత్రమే నామినేషన్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పింటారు. దాంట్లో కూడా ప్రేరణ నిఖిల్ని మళ్ళీ నయనికని నామినేషన్ చేయొచ్చా అని వాళ్ళిద్దరిని కూడా లాగేసింది కాబట్టి ఈడ 4 ఈడ 2 6 మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్ 8 మెంబర్స్
క్లాన్ టోటలీ వీళ్ళు క్లాన్లో ఒక ఇద్దరు, ఇంకా మిగిలిన క్లాన్లో అందరూ అయిపోయినారు అనుకుంటా నామినేషన్లో. ఈడ విష్ణుప్రియని యష్మి లాగింది కరెక్టా రాంగా అనేది యష్మి ఏ పాయింట్స్ ఇచ్చింటుంది అనేది మీద డిసైడ్ అవుతుంది. ప్రోమో చూస్తే మాత్రము మొత్తం చాలా బాగుండే, ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చాలా మంచిగా అవుతున్నాయి. చూద్దాము ప్రోమో 2లో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఇస్తారా అని. ఎపిసోడ్ చూసి మళ్ళీ జడ్జ్ చేయాలి, లైవ్ చూసే కూడా ట్రై చేస్తా, దాని మీద ఒక వీడియో చేస్తా అని చెప్తూ ఈ వీడియోని ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.